అంటే యాక్చువల్గా ఫస్ట్ మీకు రాసేటువంటి ఎగ్జామ్ హాల్లో ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి అనేది కూడా మీ హ్యాండ్ రైటింగ్ మీద ప్రభావం చూపుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ విద్యార్థి అయినా కూడా టేబుల్ పైన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తన స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మీ కాళ్ళు రెండు కూడా కింద ఫ్లోర్కి రెస్టే ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన మాత్రం బరువు పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. ఇది పొజిషన్లో కూర్చొని నీట్గా రాసేదానికి అవకాశం ఉంటుంది. మీకు గ్రిప్పర్, కొందరికి రాయడంలో కొందరికి చెమట పట్టవచ్చు, అలాగా చెమట పట్టినప్పుడు పెన్ను జారిపోతూ ఉంటుంది. గ్రిప్పర్ కొనుక్కునే అవకాశం ఉంటే గ్రిప్పర్ కొనుక్కోండి, లేదంటే కట్చిప్ తీసుకొని ఇమీడియట్గా మీరు హ్యాండ్ను వాష్ చేసుకుంటూ రండి. అలా చేసుకోవడం ఒకటే స్పీడ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మీరు పదే క్వశ్చన్ పేపర్ చూడొద్దు. ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఒకసారి క్వశ్చన్ తీసుకొని మీ యొక్క ఆన్సర్ షీట్లో ఫస్ట్ ఈ క్వశ్చన్ రాసేసుకొని ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ రాయండి. కొందరు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూ ఉంటారు, దిడీమని ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంటుంది. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీ ఆన్సర్ షీట్లో మీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అనేది ఆ క్వశ్చన్ పైన రాసి దాని కింద ఆన్సర్ చేయండి. అది ఒక రకమైనటువంటి టెక్నిక్. ఇకపోతే లెజిబిలిటీ అవసరం. అంటే మీరు రాసేటువంటి ప్రతి ఒక్క లైన్కి మధ్య మినిమం గ్యాప్, అంటే లెజిబిలిటీకి కారణపోతే గ్యాప్ ఇవ్వండి. పదానికి మధ్య గ్యాప్ను స్పష్టంగా రాయండి. అది ఆ గ్యాప్ లేకుండా ఇరికించి రాయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎగ్జామినర్, అంటే పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి అంత ఓపికతో చదివి ఎక్కడెక్కడ కామా వచ్చింది, ఎక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది, ఆ డిఫరెన్షియేషన్ లేక వలన మీకు మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంది. అంటే మీరు స్పష్టంగా లెజిబుల్గా రాసే విధంగా ప్రయత్నం చేయండి. రాస్తున్నప్పుడు లైన్కి మధ్య గ్యాప్ వదలండి. ఒక పారాగ్రాఫ్లో అంటే చూసేదానికి సవ్యంగా ఉంటారు అన్ని లైన్స్ మాత్రం రాయండి. ఎక్కువ లైన్స్ ఇరికించి రాయాల్సిన పనులు, ఎందుకంటే పేపర్స్ అన్లిమిటెడ్గా ఇస్తారు. అలా అని చెప్పి ఒక పేజీలో 4-5 లైన్ రాసి పేజీ అడగొద్దండి. మినిమం అంటే 24 లైన్స్ రాసేదానికి అవకాశం ఉంటుంది. ఆ 24 లైన్స్ నీట్గా రాసి ఇంకో పేపర్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే పేపర్ పైన ఎక్కువ ప్రెజర్ చేసి రాయడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా అదే ఇంప్రింట్స్ రావడము, బ్యాక్ సైడ్ రాసేటువంటి లెటర్స్ కన్ఫ్యూజ్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి. కనుక ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఉండాలంటే లెఫ్ట్ హ్యాండ్ పైన ప్రెజర్ తీసుకోండి, రైట్ హ్యాండ్ను స్మూత్గా డ్రైవ్ చేసేదానికి ఉపయోగించండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యలో వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ యొక్క రాస్తున్నప్పుడు కొందరికి టెన్షన్ ఎక్కువ కావడం వల్ల, స్వెట్టింగ్ కూడా ఎక్కువ కావడం వల్ల సరిగ్గా రాయలేకపోతుంటారు. అంటే ఆన్సర్ షీట్ కూడా తడిసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోండి, మీ హ్యాండ్ కట్చిప్తో మీ యొక్క హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటూ రండి. దీనివల్ల కూడా మీరు లెజిబిలిటీ బాగుంటుంది.